స్వాగతం. అనలిస్ట్ ఎంజీరావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీరావు గారు. రోగ్ నేషన్, డర్టీ నేషన్, ఫెయిల్డ్ స్టేట్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్లో ప్రజెంట్ అంతర్యుద్ధ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నట్టుగా, ప్రజలు రోడ్ల మీదకి వస్తూ ఉన్నట్టుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాచారం అందుతూ ఉంది. చాలా వార్తలు వస్తూ ఉన్నాయి, చాలా వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉన్న పరిస్థితి. ఏంటి నిజంగా పాకిస్తాన్లో అంతర్యుద్ధం వచ్చిందా? దీనికి గల కారణాలు ఏంటి ఎంజీరావు గారు? ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్ చూస్తే మనకందరికీ ఎలా ఉంటుందంటే, అటు ట్రంప్తోనూ ఇటు జీ జిన్పింగ్తోనూ, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, అదేవిధంగా అసీం మున్నీర్, ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్లు పైకి గాంభీర్యంగా కనిపిస్తున్నారు. చాలా మెజెస్టిక్గా మాదొక దేశం అని యుఎన్లో అక్కడక్కడ కనిపిస్తున్నారు. కానీ పాకిస్తాన్ పరిస్థితిని చాలా నిశ్చితంగా గమనిస్తే, ఇఫ్ యూ మెటిక్యులస్లీ అబ్జర్వ్డ్ ది ఇంటర్నల్ పాకిస్తాన్ సిచ్యువేషన్, we can understand that there is an civil war situation in Pakistan. ఈ పాకిస్తాన్లో ఏంటంటే అంతర్యుద్ధ పరిస్థితులు దాపురించాయన్నమాట. అంతర్యుద్ధ పరిస్థితులు చాలా జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తున్నాయండి. చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ విషయాన్ని. చూడండి, అక్కడ పైన ఇస్లామాబాదు, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఆర్ ఖైబర్ పఖ్తూనిస్తాన్ నుంచి కింద సింధు ప్రావిన్స్ కరాచీ వరకు చూస్తే, ఇటు బలూచిస్తాన్ నుంచి గిల్జిట్ బల్టిస్తాన్ వరకు పీఓకే వరకు చూస్తే పాకిస్తాన్లో అన్ని తిరుగుబాట్లు కనిపిస్తున్నాయి. ఈ రీసెంట్గా మే 7 నుంచి 10 వరకు జరిగిన 4 రోజుల యుద్ధంలో ఇండియా మీద ఓడిపోయింది, సీజ్ ఫైర్కి అది అడుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళా అదే పాకిస్తాన్ను కేవలం అసలు సైన్యమే సరిగ్గా లేని, అంటే 5.5 లక్షల ఆర్మీ ఉన్న పాకిస్తాన్ను, అధునాతనమైన ఎయిర్ ఫోర్స్ ఉన్న పాకిస్తాన్, అణ్వస్త్ర దేశమైన పాకిస్తాను అసలు సైన్యమే లేని ఒక ఆఫ్ఘనిస్తాన్తో సీజ్ ఫైర్ అడుక్కుంది. దారుణమైన పరిస్థితులు. ఇది పాకిస్తాన్. అసలు పాకిస్తాన్లో అంతర్గత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత కారణాలు మనం చూడొచ్చు అనమాట. చూడండి, ఈ పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ 44% భూభాగం కలిగి ఉంటుంది బలూచిస్తాన్లో. అక్కడ బిఎల్ఓల ద్వారా తిరుగుబాటు జరుగుతుంది. స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇంకా మిగిలిన దేశాలు గుర్తించి, యుఎన్ఓ గుర్తించిందంటే అది స్వతంత్ర దేశమే. అక్కడ ఆర్మీ తట్టుకోలేని పరిస్థితి అనమాట. ఈ గ్వడార్ పోర్టు, ఇక బలూచిస్తాన్లో క్వెట్టా ప్రావిన్స్, క్వెట్టా అనేది బలూచిస్తాన్కి రాజధాని. అసలు ఆ రాజధాని నగరమే పాకిస్తాన్ ఆర్మీ చేతిలో లేకుండా పోయిందనమాట. అక్కడ పోలీస్ ఫోర్స్ లేదు. ఆర్మీ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఎంతో ట్రై చేస్తుంది. ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ అంతా ఈరోజు తిరుగుబాటు, ఈవెన్ ప్రజలు కూడా తిరుగుబాటు ధోరణిలో చాలా న్యూస్ అక్కడ నుంచి రావడం లేదు. అది బలూచిస్తాన్లో అతి దారుణమైన పరిస్థితి ఉందండి. తర్వాత ఖైబర్ పఖ్తూనిఖ్వా అంటే ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న ఖైబర్ పఖ్తూనిఖ్వా నార్థన్ ప్రావిన్స్ అంటారు. అది అక్కడ పర్వత ప్రాంతంలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. రీసెంట్గా పాకిస్తాన్ ఆ ప్రజల మీదే ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించి బాంబు దాడులు చేసి ఒక గ్రామంలో ఎంతోమంది, వందలాది మంది పాకిస్తానీ పౌరుల్ని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సే చంపేసిందంటే అక్కడ పరిస్థితులు ఎంత పరాకాష్ఠకు చేరుకున్నాయో సివిల్ వార్ సిచ్యువేషన్ అనేది అక్కడ అర్థమవుతుంది. అక్కడ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అనే ఒక తీవ్రవాద సంస్థ దారుణంగా తిరుగుబాటు చేస్తుందన్నమాట. అందువల్ల ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిందని ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ అటాక్ చేసిందండి. అదే కారణం అనమాట. అది ఖైబర్ పఖ్తూనిఖ్వాలో అంటే అక్కడ ఆర్మీ అనేది ప్రజల్ని కట్టడి చేయడానికి రంగంలో దిగేసిందంటే అక్కడ పోలీస్ ఫోర్సు పనిచేయడం లేదు, సివిల్ అడ్మినిస్ట్రేషన్ పనిచేయడం లేదు అనేది ఖైబర్ పఖ్తూనిఖ్వాలో కనబడుతుంది. ఇక రిచెస్ట్ ప్రావిన్సెస్ అయిన ఇక్కడ సింధు ప్రావిన్స్లో, పంజాబ్ ప్రావిన్స్లో కూడా అంతర్గత సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇండియా అక్కడికి ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేసి ఈ ట్రీటీ దీని ప్రకారం నదీ జలాలను అక్కడ పంపడంలే. కాబట్టి అగ్రికల్చర్ క్రైసిస్లో ఉంది. రీసెంట్గా వరదలు వస్తే సివిల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ఫెయిల్యూర్ అయిపోయింది. అక్కడ సింధు పంజాబ్లో అడ్మినిస్ట్రేషన్ అంతా, అంటే పాకిస్తాన్ ప్రధాని అసీం మునీర్ వీళ్ళంతా ఆ రాష్ట్రాలకి చెందిన వాళ్ళే. అయినప్పటికీ ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. అక్కడ ఆర్థిక వృద్ధి లేదు. ఘోరమైన పరిస్థితులు, అగ్రికల్చర్ డిజర్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది. ఫ్లడ్స్ వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసే సివిల్ అడ్మినిస్ట్రేషన్ లేదు. ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి. అందుకనే ఒక స్వయంగా కేంద్ర పాకిస్తాన్ క్యాబినెట్ మినిస్టర్లో ఒక ప్రెసిడెంటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడైనా కారులో వెళ్తుంటే పీపుల్ ఆపి కొట్టడం జరుగుతుందనమాట. అంత పరిస్థితి. అంటే రిచెస్ట్ ప్రావిన్స్ అయిన పంజాబ్, సింధు ప్రావిన్స్లో కూడా పంజాబ్ ఇప్పుడు పాకిస్తాన్లో అంతర్యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. ఇక పీఓకే మన నుంచి ఆక్యుపై చేసుకున్న బల్టిస్తాన్, అదేవిధంగా ఈ ఖైబర్ అంటే పీఓకే అంటే 77,000 చదరపు కిలోమీటర్లు ఉన్న పీఓకేలో బల్టిస్తాను, గిల్టిస్తాన్ అంటారండి రెండు. అక్కడ
పరిస్థితులు మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం అనమాట. అక్కడ ప్రజలు బయటకు వచ్చి గాంధీ మార్గంలో తిరుగుబాటు చేస్తుంటే ఆర్మీ కంట్రోల్ చేయలేని పరిస్థితి అనమాట. అక్కడ రోడ్లంతా బ్లాక్ చేసేస్తున్నారు, వాళ్ళందరినీ జైల్లో పెట్టడం, పాకిస్తాన్ ఆర్మీ రేఫుల్ చేయడం ఇవన్నీ చేస్తుందన్నమాట. దారుణమైన పరిస్థితి. మమ్మల్ని ఇండియాలో కలిపేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఈ విధంగా ఎక్సెప్ట్ ఇస్లామాబాద్ క్యాపిటల్, ఈవెన్ లాహోర్ సిటీ టీఎల్పీ అనేది ఒకటే, ఇజ్రాయిలు పాలస్తీనా సీజ్ ఫైర్కి పాకిస్తాన్ సపోర్ట్ చేసినందుకు ఈరోజు పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. లాహోర్ బొగ్గుమంటుంది, కరాచీ బొగ్గుమంటుంది, ఇస్లామాబాద్ బొగ్గుమంటుంది ఆ సివిల్ ప్రొటెస్టుల వల్ల, ప్రజల తిరుగుబాట్లు, ప్రజల ప్రొటెస్టుల వల్ల. అందువల్ల శాంతి భద్రతలు అనేవి లేవు. ఆర్థికంగా ఒక ఫెయిల్డ్ స్టేట్ అని ఎప్పుడు అంటారు, అంతర్గత యుద్ధం అని ఎప్పుడు అంటారంటే అక్కడ రాజకీయంగా విఫలమైంది పాకిస్తాన్. ఇప్పుడు అంటే రాజకీయంగా కంట్రోల్ చేయలేని పరిస్థితి. తర్వాత శాంతి భద్రతల ఆర్మీ చూడదండి, శాంతి భద్రతను పోలీస్ ఫోర్స్ చూడాలి. వాళ్ళు విఫలమయ్యారు. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ విఫలమైనవి. అందుకే ఆర్మీ రంగంలోకి వచ్చింది. మొత్తం చూస్తే ఇప్పుడు పాకిస్తాన్లో లాహోరు, ఇస్లామాబాద్, కరాచీ లాంటి లార్జెస్ట్ సిటీలు, క్వెట్టా అని ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ మొత్తం ఆర్మీ పాలన జరుగుతుందన్నమాట. ఇండైరెక్ట్గా మార్షల్ లా ఉంది. సో అంతర్గత పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. బల్టిస్తాన్ కూడా ఆర్మీ ఎంటర్ అయింది. ఆర్మీ ఎప్పుడు ఎంటర్ అవుద్ది? మార్షల్ లా. అన్అఫీషియల్గా అక్కడ మార్షల్ లా విధించారనమాట, ఒక ఆర్మీ పాలన. కాబట్టి పాకిస్తాన్లో ఇంకా అంతర్యుద్ధం లేదు అంటే ఎవ్వరూ నమ్మకూడదు, నమ్మలేని పరిస్థితి అక్కడ దాపురించింది. అది పాకిస్తాన్ పరిస్థితి. 7,96,000 చదరపు కిలోమీటర్ల పాకిస్తాన్లో ఈరోజు రాజకీయంగా ఫెయిల్ అయింది. మొత్తం రాజకీయం కారణాలు చూస్తే రాజకీయంగా అడ్మినిస్ట్రేషన్ లేదు, ఆర్మీ పాలిస్తుంది. అసలు షహబాజ్ పాలిస్తున్నాడా, అసీం మున్నీర్ పాలిస్తున్నాడా అనేది ఒక డౌట్ వస్తుంది. రీసెంట్గా ట్రంప్ని కలవడానికి వెళ్తే షహబాజ్ కంటే ముందు అసీం మున్నీర్ ఫాలో అవుతారు. అసీం మున్నీరా ఇదా? అసలు ఆర్మీ అధ్యక్షుడు ఉన్నాడా, అసలు అక్కడ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఉందా ఏదో తెలియదు. అంటే రాజకీయంగా విఫలమైపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడ విఫలమైపోయింది. ఇప్పుడు కరాచీ సింధు ప్రావిన్స్ విఫలమైపోయింది. కరాచీ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్పొరేషన్ లేదు అక్కడ. తర్వాత సింధు పంజాబ్ ప్రావిన్స్ విఫలమైపోయింది. లాహోర్ దగ్గర శాంతి భద్రతలు లేవు. ఖైబర్ పఖ్తూన్, తర్వాత బాలిచిస్తాన్, బల్టిస్తాన్ ఇంకా చెప్పనే అవసరం లేదు. సో అది ఆర్మీ రాజకీయంగా విఫలం. తర్వాత ఆర్మీ పాలన అక్కడ కొనసాగుతుంది. ఇక మూడవ అతిపెద్ద విషయం ఏంటంటే పాకిస్తాన్ యొక్క యావరేజ్ వృద్ధి రేటు కేవలం 3.5%. 3.5% అంటే చాలా చాలా తక్కువ అండి. అది బంగ్లాదేశ్ కంటే తక్కువ, చాలా తక్కువ. ఇటు శ్రీలంక, భూటాన్ వీటి కంటే తక్కువ. అంటే ప్రపంచంలో ఆఫ్రికా దేశాల కంటే తక్కువ ఉండదు దాని వృద్ధి రేటు. 3.5% అంటే చాలా తక్కువ. పక్కనున్న ఇండియా 6.5, 7% అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. చైనా కూడా 5 దాకా ఉంది. పాకిస్తాన్ డెవలపింగ్, అభివృద్ధి చెందుతున్న వృద్ధి రేటు దానికి 7 దాకా ఉండాలి, సుమారు 6 దాకా అయినా ఉండాలి. అలాంటిది 3.5% అంటే ఆర్థికంగా వృద్ధి లేదు. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం భయంకరంగా ఏదో అక్కడ జింబాబ్వేలో, వెనిజులాలో పెరిగిపోయినట్టు పెరిగిపోయింది. ధరలు విపరీతంగా పెరిగిపోయింది. మనకంటే 4 రెట్లు ఎక్కువ అక్కడ పెట్రోల్ ధర. కూరగాయలు అందనంత ఎత్తుకి ఎదిగిపోయిన ధరలు. ప్రజల అసలు కొనుగోలు శక్తి సామర్థ్యమే క్షీణించిపోయింది. వాళ్ళకి ఇన్కమ్స్ లేవు, బెగ్గర్స్ ఎక్కువైపోయారు. దారుణమైన పరిస్థితి. టూరిజం లేదు. అందుకే ఆర్థికంగా అది దివాళా తీసిందని చెప్పడానికి ఒక ఎవిడెన్స్ ఏంటంటే అది అప్పుల మీద బతకడం. ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, IMF నుంచి అప్పులు తెచ్చుకోవడం, టర్కీ, సౌదీ అరేబియా, అమెరికా నుంచి అప్పులు తెచ్చుకోవడం, చైనా నుంచి. కాబట్టి అది ఆర్థికంగా దివాళా తీసింది, ఆర్థికంగా విఫలమైపోయింది. అదొక అతిపెద్ద కారణం. ఈరోజు శాలరీలు ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు పరిస్థితి పాకిస్తాన్లో అండి. తర్వాత సాంస్కృతికంగా అది భయంకరంగా విఫలం అనమాట. అసలు కారణం ఇది, మెయిన్ కారణం ఏంటి? సాంస్కృతికంగా విఫలం అవడం అంటే ఏంటంటారంటే అది సంస్కృతి ఏంటండి, ఇండియాకి పాకిస్తాన్ అనేది ఒక తల్లి నుంచి పుట్టిన బిడ్డలు లాంటివే ఒక రకంగా చెప్పాలంటే. ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అక్కడ హరప్పా, మొహంజదారో, ఈ సింధు నది నాగరికతలోనే పాకిస్తాన్ యొక్క ఆత్మ ఉంది, సాంస్కృతిక ఆత్మ. కానీ అదేమంటది, నాది మిడిల్ ఈస్ట్లో, అటు సౌదీ అరేబియా, మక్కా, మదీనాల దగ్గర ఉంది, నాది ఇస్లామిక్ అని చెప్పింది అనమాట. అసలు మతాలతో సంబంధం ఉండదు. సంస్కృతి అనేది మతాలకు పుట్టినిల్లు అనమాట. వాళ్ళు మతం ఏదో సంస్కృతి ఏదో తెలియదు. కాబట్టి వాళ్ళ ఆత్మ ఇక్కడ మొహంజదారో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉంటే సింధు నాగరికతలో వాళ్ళు వెళ్ళి మక్కా, మదీనాలో వెతుకుతారు. కాబట్టి సాంస్కృతికంగా దానికి డిస్కనెక్ట్ అయిపోయిందండి. కాబట్టి ప్రజలు ఒకళ్ళు లేదు. ఇప్పుడు ఇండియా చూడండి, సాంస్కృతికంగా తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కడెక్కడ సంబంధం లేకుండా ఉన్న భాషల్లో, భౌగోళికంగా ఆ రెండు కలిసి ఉంటాయి. ఎందుకంటే సంస్కృతి అనేది ఒక అద్భుతమైన సంస్కృతి, ఒకటే సంస్కృతి ఉంటుంది పాలలో వెన్న మాదిరిగా. అది పాకిస్తాన్లో లేదు. కాబట్టి ప్రజల్లో నార్త్లో, సౌత్లో వీటిలో మొత్తం విభజనలు వచ్చేసినాయి.
వాళ్ళ వైవిధ్యత వ్యవధి వచ్చేసింది. కాబట్టి సాంస్కృతికంగా విఫలమైపోయింది. ఇంకా స్టేటు బతకడం అనేది అసంభవం. పాకిస్తాన్ ఒక దేశంగా మనగలగడం అనేది అసంభవం అనమాట పాకిస్తాన్. ఎందుకంటే సంస్కృతి లేకుండా ఏ దేశం కూడా మనుగడ సాగించలేదు. నాది ఒకటి, నా దేశం ఇది అనే ఒక భావన ప్రజల్లో లేకుండా పోయింది పాకిస్తాన్లో. అది మెయిన్. తర్వాత కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ రాజకీయ పార్టీలు దేన్ని కూడా ప్రజలు నమ్మడం లేదు. త్రిబుల్ పి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అయినా, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ పార్టీ అయినా, తర్వాత తెహ్రీక్ అని ఆయన ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయినా, ఇంకా ముస్లిం లాంటి పార్టీలు, ముస్లిం లీగ్ పార్టీలు ఉంటాయి. ఏది కూడా ప్రజల నమ్మకాన్ని చూరగొనలేకపోతున్నాయి. కాబట్టి అది. తర్వాత రాజ్యాంగం లేదు, సుప్రీంకోర్టు అంటే విలువ లేదు, ఒక రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థలు కోల్పోయి అనమాట. సో ఈ విధంగా అన్ని విధాలుగా ఫెయిల్ అయిపోయినాయి. ఈవెన్ సామాజికంగా కూడా ప్రజలు విఫలమైపోయారు. ఒక దేశం కింద, ఒక సమాజం కింద మనగలగలేని పరిస్థితి ఇది. తర్వాత భారత్తో శత్రుత్వం, ఇవన్నీ కలిపి పాకిస్తాన్లో అంతర్గత పరిస్థితులు, ప్రతి రాష్ట్రం ఒక దేశం కింద ఏర్పడిపోతాయి అనే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్లో చూస్తే మనకు మొత్తం కనిపిస్తున్నాయి. కేవలం ఒక ఆర్మీ లేని ఆఫ్ఘనిస్తాన్ మీద అది సీజ్ ఫైర్ కోరుకుందంటే అది ఎంత భయంకరమైన పరిస్థితిలో పాకులో దాపురించి ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఇంకా పాకిస్తాన్ అంతర్యుద్ధం, గల్లంత్ అనేది ఇక్కడ మనం ఖాయంగా చెప్పుకోవచ్చు. రైట్. ఎంజీ రావు గారు, భారత్తో పెట్టుకోవడం వల్లే, అందులోనూ చాలా దృఢమైన సమర్థవంతమైన నేత మోదీ ప్రధానిగా ఉన్న మన దేశంతో పెట్టుకోవడం వల్లే పాకిస్తాన్లో ఇటువంటి అంతర్యుద్ధ పరిస్థితులు వస్తూ ఉన్నట్టుగా, పాక్ అస్తిత్వమే ప్రమాదంలో పడినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ప్రస్తుత పాక్లో జరుగుతోన్న ఈ సివిల్ వార్ వెనుక భారత్ పాత్ర ఏమైనా ఉందా? ఎస్ అండి. ఇప్పుడు అసలు పాకిస్తాన్లో చూస్తే అంతర్యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. కేవలం తాలిబాన్ 1,72,000 మంది మామూలు ఆర్మీ జవాన్లా ఉండే తాలిబాన్తో 6.5 లక్షల పాకిస్తాన్ సైన్యం ఓడించలేక ఈరోజు సీజ్ ఫైర్ కోరుకుంది. అంటే పాకిస్తాన్ ఏంటి, ఒక ఆఫ్ఘన్లే ఓడిపోతే దాన్ని ఓడించలేకపోతే రేపు భారత్తో యుద్ధం ఎలా చేస్తుంది? ఏదో నేను యుద్ధం చేస్తా, రేపే అటాక్, మా అణ్వస్త్రాలు రెడీగా ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్, మోడర్న్ ఎయిర్ ఫోర్సు, టాప్ మోస్ట్ నేవీ అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమవ్వాలి? సో ఎందుకు ఈ పరిస్థితి పాకిస్తాన్కు వచ్చిందంటే, నిజంగా మీరు అడిగినట్టు ఏంటంటే, ఒక అద్భుతమైన నాయకత్వం భారతదేశంలో గత 11 సంవత్సరాలుగా అద్భుతమైన నాయకత్వం పటిమను ప్రదర్శిస్తూ భారతదేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకుపోతూ, మోడర్న్ ఆర్మీని తయారు చేస్తూ, తర్వాత శత్రువుల గుండెల్లో దడదడను కలిగిస్తూ, చైనానే లెక్క చేయలేదు, ట్రంప్నే లెక్క చేయడంలే, ఇక పాకిస్తాన్ ఎక్కడ లెక్క చేస్తారు మోడీ గారు? సో ఈ మోడీ యొక్క దౌత్య విధానం ఒకటి, తర్వాత అద్భుతమైన యుద్ధ తంత్రం వల్ల ఈరోజు పాకిస్తాన్ ఆ పరిస్థితిని ఎదుర్కొందని మనం చెప్పొచ్చు. ఈరోజు ఎలా ఉందంటే, అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆయన పనే మా మోడీ గారికి సలహాలు ఇవ్వడం. ఆయన ఒక పెద్ద యుద్ధ నిపుణుడు, ఐపీఎస్ ఆఫీసర్ మనందరికీ. ఇంకా అజిత్ దోవల్ గారికి నేనేం చెప్పనవసరం. అజిత్ దోవల్ గారి కోసం మీకు జేమ్స్ బాండ్ అనమాట. ఎయిర్ స్ట్రైక్ ఊరి, తర్వాత పుల్వామా, ఈ పహల్గామ్ ఎయిర్ స్ట్రైక్ జరిగినాయంటే ఆయన ఆధ్వర్యంలోనే. చైనా అక్కడ గాల్వాన్ వ్యాలీ దగ్గర, దోక్లాం వ్యాలీ దగ్గర చైనా తోక జాడిస్తే కత్తిరించింది కూడా అజిత్ దోవల్ గారే చైనా వెళ్తారు, పాకిస్తాన్ చర్చలకు వెళ్తారు, మనకు తెలుసు. ఇప్పుడు ఈ అజిత్ దోవల్ గారు మోడీ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? పాకిస్తాన్ అంతర్గత యుద్ధంతో పాకిస్తాన్ గల్లంత అవుతుందంటే మనం జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు బలూచిస్తాన్ ఏంటంటే, అజిత్ దోవల్ గారు ఒకటి చెప్పారు, ముంబై లాంటి దాడులకు ఏమైనా పాల్పడితే మీరు బలూచిస్తాన్ వదులుకోవాల్సి వద్దని అజిత్ దోవల్ గారు చాలా ప్రసంగాల్లో చెప్పడం జరిగిందనమాట, ఒకసారి ముంబైలో ప్రసంగిస్తూ. సో బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఎప్పుడు? ఆపరేషన్ సింధూర్ జరిగే సమయంలో. అంటే దాన్ని ఇంకా స్వతంత్రం ప్రకటించుకుంది, అది తిరుగుబాటు చేస్తుంది. అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు చేస్తుంది. జాఫర్ ఎక్స్ప్రెస్ ఒకసారి హైజాక్ చేశారు, రెండోసారి మొన్న అటాక్ జరిగింది. వందలాది మంది ఆర్మీ చనిపోతున్నారు, పాక్ ఆర్మీ. అక్కడ తట్టుకోలేని పరిస్థితి. 44% భూభాగం పాకిస్తాన్లో, ఎన్నో వనరులు. సో బలూచిస్తాన్ ఇండియా కార్డు అంటే, ఇండియా అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తుంది కాబట్టి బహిరంగంగా మనం సపోర్ట్ చేయం, కానీ టాసిట్లీ ఇట్ ఈజ్ సపోర్టింగ్ ది బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్. బలూచిస్తాన్ ఇండిపెండెన్స్కి మనం ప్రయత్నం చేస్తున్నాం అనేది ఇక్కడ మన అంతర్గతం. అందుకని పాకిస్తాను మన ఇండియా మీద ఈ తోక జాడించడం వల్ల ఇండియా కూడా యాక్టివేట్ అయ్యింది చెప్పవచ్చు, మోడీ ప్రభుత్వం యాక్టివేట్ అయింది. సో బలూచిస్తాన్ అనేది అది మనం సపోర్ట్ చేస్తున్నాం, ఇండైరెక్ట్గానే తెలుస్తుంది, ప్రత్యక్షంగా మన ఇండియా సపోర్ట్ చేయడం అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా. తర్వాత రెండోది, ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి ఇండియాలో 5 రోజుల పర్యటన అంటే, ఆఫ్ఘనిస్తాన్ ఇదే సమయంలో పాకిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘాన్ని అటాక్ చేయడం, ఆఫ్ఘాన్ తాలిబాన్ను, పాకిస్తాన్ ఆర్మీని ముప్పు తిప్పలు పెట్టడం,
అది సీజ్ ఫైర్ అని ప్రాధేయపడడం, 48 గంటల సీజ్ ఫైర్ అయినా ఆగేలే లేదు. పాకిస్తాన్ ఆర్మీ ట్యాంకులు ఊరేగిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో. పాకిస్తాన్ సైనికుల డ్రెస్సులను అయితే పైకి వేలాడగట్టి మరీ ఊపిస్తున్నారు. చెప్పాలంటే 1971 యుద్ధం లాంటి పరిస్థితులు ఈరోజు ఆఫ్ఘాన్ తాలిబాన్ వాళ్ళు తెచ్చింది. అక్కడ జోరాన్ 2600 కిలోమీటర్ల పొడవులో పాకిస్తాన్ ఆర్మీ నిలబడలేకపోతుంది తాలిబాన్తో అని తెలుస్తుంది. అందుకే సీజ్ ఫైర్ ప్రాధేయపడుతుంది అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు మనం ఆఫ్ఘనిస్తాన్కి భారత్ సపోర్ట్ చేస్తుందంటే తప్పకుండా సపోర్ట్ చేస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్కి ఇండియన్ బ్రహ్మోస్ మిసైల్ పంపించిన ఇక్కడ ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే ఇండియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ జైస్వాల్ రణ్ధీర్ మాట్లాడుతూ ఏమన్నారు, ఆఫ్ఘనిస్తాన్ యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, భౌగోళిక సమగ్రతను, అదేవిధంగా దాని ఇండిపెండెన్స్, స్వాతంత్ర్యాన్ని, దాని సావరణిటీని, సార్వభౌమత్వాన్ని భారతదేశం గౌరవిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఇది పాకిస్తాన్కి ఏమనుకున్నా మాకు పర్వాలేదు, దానికి అలవాటు, అది మేము గౌరవిస్తాం. అంటే ఆఫ్ఘనిస్తాన్కి మా పూర్తి సపోర్ట్ ఉంటుంది అని ఇండియన్ బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇదే సమయంలో తాలిబాన్ తగ్గకుండా పాకిస్తాన్ అటాక్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తాలిబాన్లో అసలు దారుణమైన పరిస్థితిలో ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఎవరు ధైర్యం చూసుకుని వాళ్ళు పాకిస్తాన్ అటాక్ చేస్తున్నారు. పాకిస్తాన్ యొక్క శత్రు దేశమైన ఇండియా ధైర్యం చూసుకుని అనేది మనం పూర్తిగా చెప్పొచ్చు. ఆ విదేశాంగ శాఖ మంత్రి కూడా ముత్తాకి ఇండియాలోనే ఉండడం కూడా అది యాదృచ్ఛికం కాదు, ఇది ఇట్స్ నాట్ ఏ సింపుల్ యాక్సిడెంటల్ కోయిన్సిడెన్స్ కాదండి. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ది ఇండియన్ స్ట్రాటజీ. అది వార్ఫేర్ అనమాట, అజిత్ దోవల్ గారి వార్ఫేర్. ఇందువల్ల ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు భారత ఆయుధాలను కూడా తెచ్చుకోగలదు, డైరెక్ట్గా వెళ్ళవండి. ఇప్పుడు అటు ఇరాన్ బార్డర్ నుంచి రష్యా, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, తుర్క్మెనిస్తాను, ఉజ్బెకిస్తాన్, దానికి ఉన్న దాని ద్వారా భారత ఆయుధాలు కూడా వెళ్తాయి. లేకపోతే వాళ్ళు పాకిస్తాన్ అధునాతనమైన ఫిరంగి దళాన్ని వాటిని ఎలా కొడతారు వాళ్ళు. భారత ఆయుధాలు కూడా అక్కడ చేరతాయి, అంత ఈజీ కాదండి. బాగ్రామ్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్ మనకి ఇచ్చిన ఆశ్చర్యం లేదు. ట్రంప్ అడుగుతున్నాడు, బాగ్రామ్ ఎయిర్ ఫోర్స్ ఇండియాకి ఇస్తుంది. తర్వాత అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో పాకిస్తాన్ కంటే ఎక్కువ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నాయి. అక్కడ గోల్డ్ మైన్లు ఉన్నాయి, సిల్వర్ ఉన్నాయి. అవన్నీ భారత మైనింగ్ కంపెనీలు ఆఫ్ఘనిస్తాన్ ఇన్వైట్ చేసింది. ఇండియన్ మైనింగ్ కంపెనీలు జిందాల్ అని, అదానీ కంపెనీలు ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. అంటే ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక భద్రతకి మేము వాళ్ళ స్వతంత్రాన్ని అన్నింటినీ మేము గౌరవిస్తాం. బట్ పాకిస్తాన్ ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ ది ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ భారత్ వైపు చూస్తుంది, ఒక యుద్ధ వ్యూహం. సో ఇండియా ఇంకో ఫ్రంట్ ఓపెన్ చేసింది. కాబట్టి భారతదేశంతో శత్రుత్వం పెట్టుకోవడం వల్లే ఎక్స్టర్నల్లీ తర్వాత ఇంటర్నల్గా పాకిస్తాన్ అంతర్యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇందులో తిరుగులేదు. ట్రంప్ గారు తర్వాత మన ట్రంప్ వ్యవహారంలో అన్ని వ్యవహారాల్లో మోడీ చెప్తూనే ఉన్నారు, పాకిస్తాన్ దాని మ్యాప్ నుండి, వరల్డ్ మ్యాప్ నుంచి అంతా అయిపోతుంది అని. దానికి అనుకూలంగానే అజిత్ దోవల్ గారి ప్లాన్ ఉంది. ముత్తాకి ఈరోజు అజిత్ దోవల్ మీట్ అవుతున్నారు, మనం చూసాం చాలాసార్లు. సో విదేశాంగ మంత్రి ఆఫ్ఘనిస్తాన్తో, తర్వాత బిఎల్ఏ ఫ్రంట్, తర్వాత నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, పాకిస్తాన్ ఈజ్ అక్యూజింగ్ ఇండియా ఆఫ్ ఏమని చెప్తుందండి, ఈ టీఎల్పీ అనేది తెహ్రీక్ ఈ పాకిస్తాన్ తాలిబాన్ అనేది భారత్ ప్రమోట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే మనం టెర్రరిజాన్ని వాళ్ళు పంపిస్తూ ఉంటే మనం టెర్రరిస్టులను పంపించకపోయినా అక్కడ టెర్రరిస్టుల అంతర్గత పరిస్థితులు మనం ఆసరా చేసుకుంటున్నాం. అదే దౌత్యనీతి, స్పైయింగ్ ఉపయోగిస్తున్నాం. సో ఇది తప్పులేదు. కాబట్టి ఇండియాతో శత్రుత్వం పెట్టుకోవడం వల్లే ఈరోజు పాకిస్తాన్ అంతర్యుద్ధ పరిస్థితి. పాకిస్తాన్ దౌత్యపరంగా కూడా ప్రపంచంలో ఏకాక అవుతుంది. ఈరోజు ట్రంప్ వెనకాల ఉన్న పాకిస్తాన్ రక్షించే శక్తి భూమి మీద లేదు. ఇండియా కోప్పడితే ట్రంప్, ఇటు మోడీ గారు, అదేవిధంగా అజిత్ దోవల్ గారు కోప్పడితే పాకిస్తాన్ తట్టుకోవడం అసంభవం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కేవలం ముంబై అంత జీడిపి ఉంది. అది తమిళనాడు కంటే తక్కువ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్. 25 నుంచి 30 కోట్ల మంది జనాభా ఉండి 7,96,000 చదరపు కిలోమీటర్లు ఉండి అధునాతన ఆర్మీ, అణ్వస్త్రాలు ఉన్న దానిని రక్షించడం అసంభవం. అంటే ఏంటంటే ఇప్పుడు అజిత్ దోవల్ గారి ప్లాన్ ఎలా ఉంటుందంటే, భారత్ అనవసరంగా పిచ్చోడి చేతిలో రాయన్న పాకిస్తాన్తో ఈసారి యుద్ధం చెయ్యదు. అందరూ అనుకుంటారు యుద్ధం వస్తుందని. యుద్ధం రాదు. ఎందుకంటే రీసెంట్గా కొన్ని వారాల క్రితం ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చెయ్యదు. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పటికీ ఇండియాని అటాక్ చేయలేదు. ఎందుకంటే అటు తాలిబాన్ తట్టుకుని భారత్ మీదకి రావాలి. మధ్యలో మనం ఒకళ్ళు దించేసాం, బిఎల్ఏ ఫోర్స్ని అక్కడ దించేసాం, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక సంస్థను అక్కడ దించేసాం. వాళ్ళందరినీ తట్టుకుని కాదని ఇండియా మీదకి రావాలి.
వాటిని తట్టుకుని అసలు పాకిస్తాన్ అస్తిత్వమే ఉండదండి. పాకిస్తాన్ మ్యాప్లో ఇంకా ఉండడం అసంభవం. 4-5 ముక్కలు అది అయిపోద్ది, పీఓకి వచ్చి ఇండియాలోకి వెళ్తుంది. ఇది ఇండియా ఇంకెప్పుడు యుద్ధం చేయదు, పాకిస్తాన్తో చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ వచ్చి కూడా ఇండియాని కెలకలేదు, ఎందుకంటే అక్కడ తాలిబాన్ ఉంది, దాంతో ఫైటింగ్లోనే ఇంకా అది నల్లమొలకలు అయిపోయింది. చూసారా, కొన్ని వారాల నుంచి చూస్తే ఇండియా యొక్క వ్యూహం ఎలా ఉంది. అందువల్ల భారత్తో శత్రుత్వం, పగతో పగగలిగినవాడు పగతోనే పోతారంటారు. తిక్కన చెప్తాడు ఆంధ్ర మహాభారతంలో. అక్కడ మహాభారతం రాసిన వ్యాసుడి కంటే ఇంకొక అడుగు ముందుకేసి తిక్కన మహామాత్యుడు చెప్తాడనమాట మహాభారతంలో. పగతో రగిలేవాడు పగతోనే పోతాడు. పగ అంటే పాములో, ఇంటిలో పాముని పెట్టుకుంటే ఎవడైతే ఎలా నిద్రపోలేరో పగతో ఉన్నవాడు అలాంటి ఈరోజు పగతోనే, కత్తి పట్టుకున్నవాడు కత్తితో పోతాను అన్నట్టు టెర్రరిజాన్ని ప్రోద్బలం చేసిన పాకిస్తాన్ అదే టెర్రరిజానికి బలవుతుంది. అదే అంతర్యుద్ధాల పగతో ఉన్నది, అదే పగతో అంతర్యుద్ధం వచ్చింది. పాకిస్తాన్ ఇంకా సర్వైవ్ అవ్వడం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, మిలిటరీ పరంగా ఏ విధంగా కూడా దానికి అస్తిత్వం అనేది లేదు. అందుకే ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్, జెల్లీ స్టేట్, బనానా రిపబ్లిక్ అని పిలుస్తాం. ఈరోజు ఫెయిల్డ్ స్టేట్కి ద బెస్ట్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా, ఇరాన్లు కాదండి, పాకిస్తాన్. ఒక ఆఫ్రికన్ నేషన్ కంటే విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇక్కడ మోడీ, అజిత్ దోవల్ గారి ప్లాన్ సక్సెస్ అయింది. ఇంకా పాకిస్తాన్ అంతం అనేది ముక్కలవ్వడం ఒకటే మిగిలింది అంతే.